హాయ్ ఫ్రెండ్స్. మహాభారతానికి, ద్వారకా నగరానికి సంబంధించి నేటికి అనేక ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. అందులో మొదటిగా శ్రీకృష్ణుడు అసలు ద్వారకా నగరాన్ని ఎందుకు కట్టాడు? అలాగే ఎంతో ఇష్టపడి సుందరంగా, అంగరంగ వైభవంగా నిర్మించిన ద్వారకా నగరం ఎలా మునిగిపోయింది? అలా మునిగిపోవడానికి దారి తీసిన కారణాలేమిటి? శ్రీకృష్ణుడు ఎలా చనిపోయాడు? లాంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించడానికి దారితీసిన కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు కంసుని చంపిన సంగతి మనందరికీ తెలుసు. శ్రీకృష్ణుడు కంసుని చంపిన తరువాత కంసుని ఇద్దరి భార్యలు అయిన అస్థి మరియు ప్రప్తి తమ తండ్రి అయిన జరాసంధుని వద్దకు వెళ్ళి తమ భర్త అయిన కంసుని చంపినందుకు ప్రతీకారంగా శ్రీకృష్ణుని చంపి తమ పగ తీర్చమని జరాసంధుని వేడుకుంటారు. దాంతో కంసుడిని చంపి తన ఇద్దరు కూతుర్లను విధవరాన్లను చేసిన శ్రీకృష్ణుడిపై జరాసంధుడు పగతో రగిలిపోయి కృష్ణుడిని చంపి తన పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. అందువల్ల కృష్ణుడు నివసించే మధురా నగరిపై జరాసంధుడు తన సైన్యంతో నిత్యం అనేక యుద్ధాలు చేస్తూ ఉండేవాడు. ఈ యుద్ధాల వల్ల అనేక మంది మధురా నగరి ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతూ ఉండేవారు. అది గమనించిన శ్రీకృష్ణుడు ముందు తన మధురా నగరి ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించి ఆ తరువాత జరాసంధుడి సంగతి తేల్చాలి అనుకుంటాడు. ఇందుకోసం జరాసంధుడి నుండి తన ప్రజలను కాపాడేందుకు ఒక కొత్త నగరాన్ని కట్టి ఆ నగరానికి ప్రజలందరినీ తరలించాలి అని అనుకుని ఎక్కడికి తరలిస్తే తన ప్రజలు సురక్షితంగా ఉంటారా అని బాగా ఆలోచించి చివరికి సముద్రం మధ్యలో ఒక కొత్త నగరాన్ని కట్టి ఆ ప్రాంతానికి తన ప్రజలను తరలించాలి అనుకుంటాడు. అలా అనుకున్న వెంటనే సముద్రుడిని తన ప్రజల కోసం కాస్త భూమి ఇవ్వమని ఆదేశిస్తాడు. దాంతో సముద్రుడు వెంటనే వెనక్కి జరిగి 12 యోజనాల భూమిని శ్రీకృష్ణుడి కోసం ఇస్తాడు. ఆ సముద్ర భూభాగంలో కట్టిన నగరమే ఈ ద్వారకా నగరం. ద్వారకా నగరంలో లక్షల సంఖ్యలో రాజభవనాలు ఉండేవి. అలాగే ఈ నగరాన్ని వజ్రాలు, ముత్యాలు, బంగారం వంటి ఎంతో విలువైన రత్నాలు వంటి వాటితో నిర్మించారు. ఈ అద్భుతమైన ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడే స్వయంగా పరిపాలించేవాడు. అలా అత్యద్భుతంగా నిర్మించిన ద్వారకా నగరంలో తన ప్రజలు సంతోషంగా నివసించడానికి, వారికి జరాసంధుడి నుండి ఏ ఆపద రాకుండా ఉండేందుకు శ్రీకృష్ణుడు భీముడి చేత జరాసంధుడిని చంపిస్తాడు. జరాసంధుడు చనిపోయిన తరువాత కూడా ఎంతోమంది శ్రీకృష్ణుడి శత్రువులు ద్వారకాపై దాడి చేసిన శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ అంతమొందిస్తాడు. దాంతో ఇక ద్వారకా నగరానికి ఏ ప్రమాదం లేదు అని అనుకునే లోపే ఒకరి శాపం రూపంలో ద్వారకాకి పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది. ఆ శాపం మరెవరిదో కాదు, 100 మంది కౌరవుల తల్లి అయిన గాంధారీది. ఈమె శ్రీకృష్ణుడిని శపించడం వెనుక ఒక కారణం దాగి ఉంది. పాండవులకి కౌరవులకి మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగిన సంగతి మనందరికీ తెలుసు. ఈ యుద్ధంలో 100 మంది కౌరవులు ఓడిపోవడం మనకు తెలుసు. అయితే ఇక్కడే శ్రీకృష్ణుడు మంచి చేయడానికి వెళ్ళి శాపాన్ని కొని తెచ్చుకోవడం జరుగుతుంది. అదేమిటంటే పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో 100 మంది కౌరవులలో ఒక్క దుర్యోధనుడిని తప్ప మిగిలిన 99 మంది కౌరవులను చంపేస్తారు. అయితే తన 99 మంది కుమారులు చనిపోవడంతో కౌరవుల తల్లి అయిన గాంధారి పుట్టెడు దుఃఖంతో శోక సముద్రంలో మునిగిపోతుంది. అది గమనించిన శ్రీకృష్ణుడు గాంధారిని ఓదార్చడానికి తన దగ్గరికి వెళతాడు. అలా శ్రీకృష్ణుడు గాంధారి దగ్గరికి వెళ్ళగా ఆమె కోపంతో రగిలిపోతూ కృష్ణుడిని ఈ విధంగా ప్రశ్నిస్తుంది. నీకు నా బిడ్డల ప్రాణాలని కాపాడాలని ఏమాత్రం ఉన్నా ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని క్షణంలో ఆపేవాడివి, కానీ నీకు ఎందుకు అలా చేయాలనిపించలేదు అని ప్రశ్నిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, మాతా గాంధారి, నీ భర్త అయినటువంటి ధృతరాష్ట్రుడు గత జన్మలో ఒక హంస మరియు దానికి పుట్టిన 100 పిల్లల విషయంలో పెద్ద తప్పు చేశాడు. ఆ తప్పు యొక్క కర్మ ఫలితంగానే ఈ జన్మలో తన 100 మంది పిల్లల్ని కోల్పోయాడు. ఇది ఆయన కర్మ ఫలితం. కర్మ నుండి ఎవరినీ తప్పించలేం అని సమాధానం ఇస్తాడు. అందుకు మరింత ఆగ్రహానికి గురైన గాంధారి, నా భర్త అంటే తప్పు చేశారు, ఇది ఆయన కర్మ ఫలితం, ఏ పాపము చేయని నాకెందుకు ఇంత పెద్ద శిక్ష వేశారు అంటూ నీవు కూడా నాలాగే నీ కనుల ముందే నీ పిల్లల్ని, యాదవుల్ని, ద్వారకా ప్రజల్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. నీ యాదవ జాతి మొత్తం నీతోనే అంతమైపోతుంది అని శ్రీకృష్ణుని శపిస్తుంది. గాంధారి దుష్టులైన కౌరవులకు తల్లి కావచ్చు, కానీ ఆమె మహాసాధ్వీమని, ఆమె శాపం ఖచ్చితంగా నెరవేరు తీరుతుందని శ్రీకృష్ణుడికి బాగా తెలుసు. దాంతో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన 3 దశాబ్దాల తరువాత గాంధారి శాపం పనిచేయడం మొదలవుతుంది. అలా ద్వారకా నగరం పతనానికి గాంధారి శాపం ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ద్వారకా నగరం పతనానికి గాంధారి శాపం మాత్రమే కాకుండా ఇంకా మరికొన్ని శాపాలు కూడా కారణమయ్యాయి.
అలా గాంధారి శాపం కారణంగా యాదవులంతా పదవుల కోసం వారిలో వారే గొడవలు పడుతూ చంపుకునే వరకు వెళ్ళిపోతారు. మెల్లగా ద్వారకా నగరంలో మారణకాండ మొదలవుతుంది. కళ్ళ ముందే జరుగుతున్న ఈ విపరీతాలను చూస్తూ కూడా శ్రీకృష్ణుడు ఏమీ చేయలేకపోతాడు. పగలు, పంతాలు, పాపాలు, శాపాలు, కోపాలు ఇవన్నీ ఒక్కసారి ద్వారకాలో చిచ్చు రాజేస్తాయి. ఇక ఇదే తరుణంలో సముద్రుడు కూడా ద్వారకాను ముంచేస్తున్నట్టు ఆకాశవాణి ద్వారా హెచ్చరికలు పంపిస్తాడు. అలా తన కళ్ళ ముందే యాదవులు తన్నుకొని చంపుకోవడం చూసి శ్రీకృష్ణుడు తట్టుకోలేకపోతాడు. దాంతో చివరికి అర్జునుడిని ద్వారకాకి పిలిపించి యాదవుల బరువు బాధ్యతలు అర్జునుడికి అప్పగించి తాను అడవిలోకి వెళ్ళిపోతాడు. అలా కృష్ణుడు అడవిలో ఏకాంతంగా ఒక చెట్టుపై కూర్చొని ఉండగా ఒక వేటగాడి బాణం వచ్చి పొరపాటున శ్రీకృష్ణుడికి తగులుతుంది. దాంతో శ్రీకృష్ణుడు తన తనువును చాలిస్తాడు. అంటే లోక కళ్యాణం కోసం కృష్ణుడు తన తనువుని చాలిస్తాడు అని, లేదా కృష్ణుడు అవతారానికి ఒక ముగింపు కోసం చనిపోతాడు అని అర్థం. ఇక ఆ తరువాత అర్జునుడు శ్రీకృష్ణుడికి అంత్యక్రియలు జరిపి ద్వారకాలో మిగిలిన యాదవులను, వృద్ధులను, పిల్లలను తీసుకొని తన రాజ్యమైన హస్తినాపురానికి వెళ్తాడు. ఆ తరువాత అర్జునుడు చూస్తూ ఉండగానే ఆకాశం గర్జిస్తుంది. పిడుగులు, తోకచుక్కలు ద్వారకాపై కురుస్తాయి. సముద్రం ఒక్కసారిగా గర్జిస్తూ ఉగ్రరూపం దాల్చి ఉప్పెనగా మారి ద్వారకా నగరాన్ని తనలో కలిపేసుకుంటుంది. అలా ఈ విశ్వవిఖ్యాత నగరం సముద్రంలో కలిసిపోయి కనుమరుగైపోతుంది. అలా ద్వారకా నగరం అనేది కురుక్షేత్ర యుద్ధం జరిగిన 36 సంవత్సరాల తరువాత సముద్రంలో కలిసిపోవడం జరుగుతుంది. ఈ ద్వారకా నగరం సమాచారం అంతా కూడా భారతం, భాగవతం వంటి గ్రంథాల్లో చాలా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఆ విధంగా ద్వారకా నగరం మునిగిపోయిన సుమారు 2500 సంవత్సరాల తరువాత అరేబియా సముద్రం పశ్చిమ తీరంలో గోమతి నది సముద్రంలో కలిసే చోట సముద్రం అడుగున ఒక నగరం ఉంది అని కొన్ని అవశేషాలు దొరకడం ద్వారా మొట్టమొదటిగా 1983లో ఈ ప్రపంచానికి తెలియటం జరిగింది. ఇక అప్పటి నుండి ఎంతోమంది శాస్త్రవేత్తలు సముద్రం తనలో కలిపేసుకున్న ఈ విశ్వవిఖ్యాత నగరం గురించి ఎన్నో పరిశోధనలు చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా అరేబియా సముద్రంలో కనిపించిన ఈ నగరమే శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరం అని ఎంతోమంది భారతీయుల విశ్వాసం మరియు నమ్మకం. మరి ఈ నగరం గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు తన ప్రజలను జరాసంధుని బారి నుండి అలాగే తన శత్రువుల నుండి కాపాడుకోవడం కోసం సముద్రం మధ్యలో నిర్మించిన ద్వారకా నగరానికి, అలాగే ద్వారకా నగరం ఎలా మునిగిపోయింది అనే దాని గురించిన పూర్తి సమాచారం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ని లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.